మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ ఇంకా 7 ఏళ్లే కొనసాగుతుందా? వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఎన్టీఆర్ ఇంకా 5-6 సినిమాలకు మించి నటించే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఎందుకంటే తన డెడ్ లైన్ దగ్గర పడుతోంది. 50 ఏళ్లు నిండడానికి 7 ఏళ్ల టైం ఉంది. ఇంతకీ 50 ఏళ్ల డెడ్ లైన్ ఏంటి? అప్పటి వరకు సినిమాలు చేసి తర్వాత ఎందుకు తను గుడ్ బై చెప్పాలి? అక్కడే ఆన్సర్ పొలిటికల్ గా రీసౌండ్ చేస్తోంది. తనకి రాజకీయ ఆసక్తులు లేవు అన్నారు. సినిమాలతోనే తన జర్నీ అన్నాడు. కానీ 7 ఏళ్ల తర్వాత పూర్తిగా తను సినిమాలకు దూరం అవ్వాల్సిందేనా? అలాంటి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాడా? ఇవన్నీ గాలి వార్తలుగా మిగిలిపోతాయా? పరిస్థితి చూస్తుంటే కాదు అనిపించేలాగానే ఉంది. కానీ ఎగ్జాక్ట్గా 7 ఏళ్ల నియమం ఏంటి? దాని వెనకేమైనా లాజిక్ ఉందా? అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కి 7 ఏళ్ల తర్వాత సినిమాల పరంగా నిరాశ తప్పదా? ఇంతకీ తన ఆఖరి 5 సినిమాలు ఏంటి? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా బిజీ అయ్యాడు. మే నుంచి దేవర సీక్వెల్ మొదలు కాబోతుంది. జూన్ నుంచి త్రివిక్రమ్ మేకింగ్ లో మైథాలజీ మూవీ గాడ్ ఆఫ్ వార్ మొదలవుతుంది. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ సినిమా, ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ మూవీ షురు అవుతుంది. సో ఈ 5 సినిమాలే ఎన్టీఆర్ కెరియర్ లో చివరి 5 మూవీల. ఆ తర్వాత రాజమౌళితో ప్రాజెక్టు ఉంటుందనే ప్రచారం అయితే ఉంది. కానీ అప్పటికే ఎన్టీఆర్ కి 50 ఏళ్ల వయసు వస్తుంది. అంటే 50 ఏళ్లు నిండితే ఎన్టీఆర్ సినిమాలు చేయకూడదా? మూవీల నుంచి రిటైర్ అవ్వాలా? ఈ డౌట్లు అవసరం లేదు. ఎందుకంటే కనీసం 50 ఏళ్ల వయసు నిండే వరకు ఎన్టీఆర్ మరోవైపు చూడకూడదనుకున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. అంటే 50 ఏళ్లు నిండాక రాజకీయాల్లోకి వస్తాడా? ఎలాంటి డౌట్లు అక్కర్లేదు. మరి 60 ఏళ్ల నుండి షష్టి పూర్తయ్యాక సినిమాల్లోకి రావడం కంటే 50 నిండాకే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనేది ఎన్టీఆర్ నిర్ణయం అంటున్నారు. తన 5 ఏళ్ల కెరియర్ని 5 ఏళ్లు ముందే డిజైన్ చేసుకునే విశ్వముద్రు ఎన్టీఆర్. అందుకే 43 ఏళ్లు నిండిన తను 7 ఏళ్ల తర్వాత పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చేందుకు కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాడట. అదే సరైన టైం. అప్పుడు తను ఎంట్రీ ఇస్తేనే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందనే అంచనాలున్నాయి. నిజానికి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేవు, సినిమాలే తన జీవితం అన్నాడు ఎన్టీఆర్. కానీ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కంటే 7 ఏళ్ల తర్వాత తాతకు తగ్గ మనవడిగా ఎన్టీఆర్ అవసరం ఉంటుందని ఒక విశ్లేషణ ఉంది. ఉదాహరణకి చిరు, పవన్ కళ్యాణ్, పక్క రాష్ట్రం హీరో విజయ్ దళపతి ఎవరిని చూసుకున్నా 50 నుంచి 55 ఏళ్ల వయసులోనే అంతా పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చారు. ఒంట్లో ఓపిక లేని టైంలో పాదయాత్రలు, పొలిటికల్ ఎంట్రీలు ఫలితాన్ని ఇవ్వలేదు. అలా చూసినా 50 ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీకి ఛాన్స్ ఉంది. తమిళ స్టార్ విజయ్ కూడా ఎన్నోసార్లు పొలిటికల్ ఎంట్రీ గురించి అడిగితే నో చెప్పాడు. అసలు ఆ ఇంట్రెస్టే లేదన్నాడు. కానీ గ్రౌండ్ వర్క్ మాత్రం ఫ్యాన్స్తో చేయించాడు. సైలెంట్గా ఆల్ ఆఫ్ సడన్గా పార్టీ పెట్టి జనాల్లోకి వెళ్ళాడు. ఎన్టీఆర్ది కూడా అదే స్ట్రాటజీ అంటున్నారు. అయితే చిరు రాజకీయాల్లోకి రాగానే సినిమాలకు బ్రేక్ వేశాడు. పవన్ అలానే చేసి యూటర్న్ తీసుకున్నాడు. తమిళనాట విజయ్ కూడా అదే పని చేస్తున్నాడు. అందుకే ఏం చేసినా ఈ 7 ఏళ్లలోనే చేసేందుకు ఎన్టీఆర్ ఫిక్స్ అయినట్టున్నాడు. కాకపోతే ఇప్పుడున్న 5 సినిమాలు చేసేసరికి 7 ఏళ్లు గడిచిపోయేలా ఉన్నాయి. ఆ లెక్కన రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టులో తను ఉంటాడా అంటే మహాభారతంలో తన కోసం ఒక పాత్ర ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందనేది రాజమౌళి నుంచి వచ్చే భరోసా. సో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా తాతలానే కొద్దిగా రాజమౌళి ప్రాజెక్టుతో సినిమాకు టచ్లో ఉంటూ రాజకీయ జర్నీ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ డిస్కషన్ రావడానికి కూడా ఓ రకంగా దేవర 2 మూవీ టీం ప్లానింగే. ఆ టీం నుంచి వచ్చిన ఫీలర్స్ వల్లే ఆఫ్టర్ 50 ఎన్టీఆర్ సినిమాలకు బ్రేక్ వేస్తాడనే చర్చ మొదలైంది.